నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగనన్న పథకాలతో లబ్ధి చేకూరిందా లేదా? గడప గడపకు మన ప్రభుత్వంలో తానేటి వనిత. విభిన్న ప్రతిభావంతులను అందరూ ప్రోత్సహించాలి. క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ మాధవీలత. కార్తీక మాసం సమీపిస్తుంది. స్నానపు ఘాట్లను శుభ్రం చేయండి. చింతాలమ్మ ఘాట్ పరిశీలనలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా చంద్ర నాగేశ్వర్ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అధికారులు. వైభవంగా లక్ష్మీ గణపతి సహిత మహా సుదర్శన హోమం, భక్తి శ్రద్ధలతో జట్టంపూడి రాజా దంపతుల ప్రత్యేక పూజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న నవరత్నాలు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, వాటి ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 156వ రోజు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ సచివాలయం 1లో హోంమంత్రి తానేటి వనిత ఇంటింటికి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమ పథకాల బుక్లెట్ను అందజేసి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆమె మాట్లాడుతూ దేశంలో ఇంత భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏదీ లేదన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి నవరత్నాలను రూపొందించి వాటిని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే మాట తప్పకుండా మడమ తిప్పకుండా అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతుందన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆశీర్వచనాలు అందించేలా ప్రజల నుంచి జగన్ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, మహిళలతో వనిత ముచ్చటించారు. అడగక ముందే తమకు వస్తున్న సంక్షేమ పథకాల గురించి వృద్ధులు, మహిళలు వివరించారు. సీఎం జగన్ తమకు అమ్మఒడి, చేయూత, పెన్షన్, రైతు భరోసా, జీరో వడ్డీ రుణాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చారని సంతోషంగా మంత్రికి తెలియజేశారు. కృష్ణవేణి గారండి, పెన్షన్ వస్తుందా తల్లి? ఒక్కరే రుణమాఫీ జరిగిందమ్మా. ఇప్పటి వరకు జగనన్న మీకు అందించింది 1,95,000 తల్లి. మీ పిల్లలు నారాయణ రాజు గారు అమ్మా, రైతు భరోసా పెన్షన్ ఎవరికి వస్తుందమ్మా? పంటల బీమా, 0 వడ్డీ పంటలు, ఇవన్నీ అందిస్తున్నారమ్మా ఇప్పటి వరకు జగనన్న మీకు అందించింది 2,62,000 అమ్మా. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహిస్తే అన్నింటా రాణిస్తారని కలెక్టర్ కె మాధవీలత అన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు జరిగిన క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించిందన్నారు. పోటీలకు హాజరైన చిన్నారులంతా విజేతలేనన్నారు. కొన్ని చోట్ల ఆధార్ సమస్య కారణంగా పింఛను రావటం లేదన్న సమస్య ఉందని, అటువంటి వారిని గుర్తించి వివరాలు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యపరంగా చికిత్స అవసరమైన పిల్లలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకుంటే నెట్వర్క్ ఆసుపత్రుల్లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింతగా రాణించడానికి వీలవుతుందన్నారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకువస్తే తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులందరినీ పేరు పేరున పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. జిల్లా సమగ్ర శిక్ష ఐఈ కోఆర్డినేటర్ కనకబాబు మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల నుంచి 160 మంది పాల్గొన్నారన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఈవీబీఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐ దిలీప్ కుమార్, ఎస్కేవిటి కళాశాల ప్రిన్సిపల్ రాజబాబు, సమగ్ర శిక్ష అకౌంట్ ఆఫీసర్ జె స్నేహలత, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ చిన్నారులకి నేర్పిస్తున్న టీచర్స్ కి, వారి పేరెంట్స్ అందరికి కూడా మీరు ఇంత పేషెన్స్ తో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. నేను వెళ్ళాను బయట స్కూల్స్ కి, ఒక్కొక్కరిని డీల్ చేయడం ఒక్కొక్క రకంగా డీల్ చేయాలి. సో చక్కగా వాళ్ళని డీల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా నర్చర్ చేస్తూ
వారు సమాజంలో వారి పని వాళ్ళు చేసుకున్నందుకు మీరందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సర్వీస్. ఇట్స్ అ వెరీ గ్రేట్ సర్వీస్ విచ్ దీస్ టీచర్స్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. మనందరం కూడా కలిసి వీళ్ళు సమాజంలో ఒక కామన్ మ్యాన్గా వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా యాజ్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక కలెక్టర్గా ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఆల్వేస్ అనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. 4-5 రోజుల్లో కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ పరిధిలోని గోదావరి వెంబడి ఉన్న స్నానపు ఘాట్లను వెంటనే శుభ్రం చేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి శెట్టిబ్రజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడిపూడి సత్యబాబు తదితర నాయకులతో కలిసి గురువారం కోటిలింగాల రేవు సమీపంలోని చింతాలమ్మ ఘాట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఘాట్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీతో పాటు నగర పరిసర ప్రాంతాల నుంచి గోదావరి పుణ్యస్థానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో స్నానపు ఘాట్లకు చేరుకుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను వెంటనే శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ఘాట్లలో విద్యుత్ దీపాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రతి ఘాట్లో గదులు ఏర్పాటు చేయాలన్నారు. గత పుష్కరాల సమయంలో చేసిన అభివృద్ధి చాలా నాణ్యతతో చేయటం జరిగిందనేందుకు ఈ ఘాట్లే నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు బొడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, సంసాని ప్రసాద్, కుచ్చర్లపాటి విశ్వనాథరాజు, మర్రి దుర్గా శ్రీనివాస్, చాపల చినరాజు, మజ్జి మణికంఠ, సింహ వెంకటేష్, కొల్లి నాని, పాలవలస భద్రరావు, వివి శివారెడ్డి, పొలి శ్రీనివాసరెడ్డి, కవులూరి వెంకటరావు, ధర్మ, వానపల్లి శ్రీనివాస్, చుక్క అప్పారావు, కేసీ అమల, కన్నం లక్ష్మీనాయుడు ఉన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చింతాలమ్మ ఘాట్ దగ్గర ఘాట్లను పరిశీలించడం జరిగింది. స్వతహాగా మీరు చూసినట్లయితే రాజమహేంద్రవరంలోని చాలా అభివృద్ధి మేము చెయ్యాలి, చేస్తున్నాం అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తే గత పుష్కరాలప్పుడు చేసిన అభివృద్ధి ఈ టైల్స్ కానీ లేకపోతే ఘాట్లు కానీ ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా ఇంకా ఉన్నాయి. అంటే ఎంత నాణ్యతతోటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసామన్నా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాత్తులు వేస్తున్నారు టైల్స్, పట్టుమని 4 రోజులు అయ్యేసరికి ఊడిపోతున్నాయి. ఆ డివైడర్లకు అంటించినవి అయితే అవి కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇవి గత పుష్కరాలు ఈ రోజుకి కూడా ఉన్నాయంటే అంత నాణ్యతతోటి ఉన్నాయి ఇవి. వాళ్ళు అది ఏదైతే పెట్టారో ఇంతకుముందు కమిషనర్లు మాతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఈట్ స్ట్రీట్ కానీ ఇలాంటివి అనుకున్నారో ఇక్కడ పెట్టుంటే ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేవి కావు. ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి ఇంకా మెరుగ్గా జరగడానికి అవకాశాలు ఉంటాయని అప్పుడు చర్చించాం. కానీ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కేవలం కార్తీక మాసానికో లేకపోతే శివరాత్రి సమయంలోనో హుటాహుటిని మళ్ళీ అధికారులను పిలవడం, ఇది ఒక కార్యక్రమం కాబట్టి ఏం చేద్దాం, మళ్ళీ శుభ్రం చేయడం, వాటర్లు అవన్నీ కూడా ఫౌంటైన్లు బిగించుకోవడం, ఇదే జరుగుతూ ఉంది. రాత్రి అయ్యేసరికి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చెప్తానే ఉన్నాం. 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. చూద్దాం, ఇంకా 4-5 నెలల్లోనే ఎన్నికలు కూడా అవుతూ ఉన్నాయి. తర్వాత అయినా సరే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మా వంతుగా కృషి చేస్తాం. అధికారులు కూడా వచ్చారు. ప్రతి సంవత్సరం చెప్పిన మాటలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తరలి రావడంతో కార్యాలయం కిటకిటలాడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్న రూరల్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని చందన నాగేశ్వర్కు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చందన నాగేశ్వర్తో కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చర్చి పాస్టర్లు ప్రార్థనలు చేశారు. వచ్చే ఏడాది ఎమ్మెల్యేగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ఇన్ఛార్జీలు వేలాదిగా తరలివచ్చి చందనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చందన నాగేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి సాయం అందించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చందన నాగేశ్వర్ అలుపెరగని రీతిలో విసుగు విరామం లేకుండా ప్రతి గడపకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రచారం చేయగలిగారని, పార్టీకి అంకిత భావంతో పనిచేసే ఇలాంటి యువ నాయకుడు కావాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్న యువ నాయకుడు చందన అని నాయకులు కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం రాజానగరం నుండి కొత్త వెలుగుబంద శ్రీనివాస లేఅవుట్లో నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి సైతం మహా సుదర్శన హోమం, శ్రీ రుద్ర మహా సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఆయన సతీమణి జక్కంపూడి రాజశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించే విధంగా శక్తిని ప్రసాదించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగిందన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావటం ద్వారా ఆ దేవుని కృప పొందాలన్నారు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టినా తమ కుటుంబం వాటికి హాజరై ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున భక్తులు, స్వాములు హాజరై దీపాలు వెలిగించడంతో పాటు ఆ ప్రాంతమంతా కాంతులీనింది. స్థానిక మహిళలు ఎక్కువగా హాజరై హోమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరా. క్షేత్రస్థాయిలోని సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించి జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు మండల స్థాయిలోనే జేకేసీ నిర్వహిస్తూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. స్థానిక గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, డిఆర్ఓ జి నరసింహులు, జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. తేజ్ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చి రాష్ట్రాన్ని సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గ్రామస్థాయి సమస్యలు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారమయ్యేలా మండల స్థాయి జగనన్నకు చెబుదాం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మండల స్థాయి అధికారులు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మొత్తం గోకవరం మండలం చేరుకోవడం జరిగిందని వివరించారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారైన నిందితుడిని రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ టి గణేష్ ఈ వివరాలు వెల్లడించారు. టీ నగర్ ప్రాంతానికి చెందిన కీర్తి లక్ష్మి అనే వృద్ధురాలు ఈ నెల 7వ తేదీన స్థానిక వీధిలో ట్యూషన్ చెప్పి తిరిగి వస్తున్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో 13 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ సెల్ ఫోన్ లభ్యం కావడంతో పాటు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. లభ్యమైన సెల్ ఫోన్ను నిందితుడిగా గుర్తించారు. తణుకు పట్టణం వారణాసి వారి వీధికి చెందిన ఇవటూరి వరప్రసాద్ ప్రస్తుతం తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కామధేను నగర్లో నివసిస్తున్నట్లు గుర్తించి బుధవారం అతన్ని అరెస్టు చేశారు. బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిఐ గణేష్తో పాటు ఎస్ఐ మురళీకృష్ణ, హెచ్సీలు సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్ రాజశేఖర్, పీసీలు కె ప్రదీప్ కుమార్, వీరబాబు, బిఎస్కే నాయక్, ఎస్కే కరీం బాషాను ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. 7/11/2023 రాజమండ్రి 2 టౌన్ పరిధిలో టీ నగర్ ఏరియాలో కీర్తి లక్ష్మి, ఈవిడి వయసు సుమారుగా 64 సంవత్సరాలు, టీ నగర్ ఏరియాలోనే ఉంటుంది. ఈవిడి హోమ్ ట్యూషన్ చెప్తూ ఉంటుంది. జోడుగుల దగ్గర ఒక అపార్ట్మెంట్లో హోమ్ ట్యూషన్, అంటే నేను ఈవినింగ్ 6 ఆ టైంలో హోమ్ ట్యూషన్ చెప్పి తిరిగి ఆవిడ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఈవిడి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తాడు, సుమారుగా దాని విలువ 13 గ్రాములు వాల్యూ చేస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఎవరైతే ఈ నేరం చేశాడో ఆ ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం, అతని కోసం మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు దగ్గర వేలుపూర్ అని తెలిసింది.
అక్కడికి వెళ్ళి ఈరోజు ఉదయం 10 గంటలకే ఆ ఊర్లో అతన్ని అదుపులోకి తీసుకుని ఈ నేరం చేసిన ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇంటాక్ట్ ప్రాపర్టీ 13 గ్రాములు మంగళసూత్రం తాడుతో పాటు ఈ నేరానికి ఉపయోగించినటువంటి బైక్ని బజాజ్ ప్లాటినం బైక్ అది, అలాగే 2 సెల్ ఫోన్లు కూడా అతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. రైతుల సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నిడమర్తి సత్యకుమార్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 680 మండలాలు ఉండగా అధికారుల పర్యవేక్షణ చేయకుండా 13 మండలాలు కరువు మండలాలుగా గుర్తించడం దారుణమన్నారు. మరలా అందులో 80 మండలాలనే కరువు మండలాలుగా నిర్ధారించి అధికారులు చేతులు దులుపుకోవడంపై నిరసన తెలియజేస్తున్నామన్నారు. రైతులకు ఉచిత ఎరువులు విత్తనాలు అందజేయాలని, అలాగే చివరి ఎకరం వరకు నీరు అందించే కార్యక్రమం చేయాలని, పాడి రైతులకు పశుధాన ఉచితంగా పంపిణీ చేయాలని, రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మూడు సుబ్రహ్మణ్యం, దేవినేని వెంకటేశ్వరరావు, పిల్లి వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి కృష్ణ, చొంగ సత్యనారాయణ, గొలుగూరు సత్యనారాయణ రెడ్డి, మార్కండేయ చౌదరి, గల్లా శ్రీనివాస్, నాగులపల్లి వీరబాబు పాల్గొన్నారు. కొవ్వూరు పట్టణంలో స్వీప్ ఓటర్ నమోదు అవగాహన ర్యాలీలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డీఎస్పీ వర్మ, మున్సిపల్ కమిషనర్ బి శ్రీకాంత్, తహసీల్దార్ బి నాగరాజు నాయక్, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 18 ఏళ్లు జనవరి 1వ తేదీ 2024 పూర్తి అయ్యే ప్రతి ఒక్క యువత తప్పనిసరిగా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా చిరునామా, నియోజకవర్గం మారినా మరణించినా వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసేందుకు ఫారం 7-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధమని, ఓటు హక్కు వేయటం ద్వారా మనల్ని పాలించే పాలకులను ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. ఓటు హక్కు కలిగి ఉండటమే కాకుండా తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఓటు నమోదు ప్రక్రియపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా పీడీరగొయ్యి గ్రామంలో గ్రామీణ వైద్యులు తెల్లమేకల సూర్యకృష్ణ ఇంటి వద్ద ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 100 మందికి బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హుకుంపేట పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ తెల్లమేకల సూర్యకృష్ణ రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిరగొయ్యి మాజీ ఉప సర్పంచ్ తెల్లమేకల సత్యనారాయణ, పంచికట్ల మాధవ నాగేశ్వరరావు, తెల్లమేకల ప్రేమకుమార్, ఎరికే దుర్గారావు, మరుకుర్తి అబ్బులు, డి వెంకటేశ్వరరావు, వైసీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రంగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపాటి శరత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలమండ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శిగా కర్రి అప్పలస్వామిని ఎన్నుకోవడం జరిగింది. వీరికి రాష్ట్ర సంఘ సమావేశం అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అలమండ శ్రీనివాసరావు, కర్రి అప్పలస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి సంఘంలో తమను నియమించిన రాష్ట్ర సంఘ అధ్యక్షులు రంగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపాటి శరత్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర కార్పెంటర్ సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని, కార్పెంటర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, చిన్న చిన్న పల్లెలు, పట్టణాలు, మండలాలను కలుపుకుని కమిటీలు ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాలను కలుపుకుని రాబోయే రోజుల్లో రాష్ట్ర సంఘాన్ని బలోపేతం చేసేలా పనిచేస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ అదనపు ఎస్పీల బదిలీలో భాగంగా విజయవాడ ఏఆర్ విభాగంలో సిటీ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై తూర్పుగోదావరి జిల్లా ఏఆర్ విభాగానికి అదనపు ఎస్పీగా ఎల్ చెంచిరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసే విధంగా విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న పథకాలతో లబ్ధి చేకూరిందా లేదా? గడప గడపకు మన ప్రభుత్వంలో కానిటి వనిత. విభిన్న ప్రతిభావంతులను అందరూ ప్రోత్సహించాలి. క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ మాధవీలత. కార్తీక మాసం సమీపిస్తుంది. స్నానపు ఘాట్లను శుభ్రం చేయండి. చింతాలమ్మ ఘాట్ పరిశీలనలో ఆదిరెడ్డి శ్రీనివాస్.
ఘనంగా చంద్ర నాగేశ్వర జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు అధికారులు. వైభవంగా లక్ష్మీ గణపతి సహిత మహా సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో జట్టంపూడి రాజా దంపతుల ప్రత్యేక పూజలు. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.